మోడల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కోరారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ మోడల్ స్కూల్లో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేస్తున్న తమకు ఏజెన్సీ రెన్యూవల్ కాకపోవడంతో గత 10 నెలలుగా వేతనాలు అందడం లేదని అన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రెన్యూవల్ చేసి సకాలంలో వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రత్యక్షంగా సిబ్బంది అకౌంట్లో వేతనాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూల్లో మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్లో 17 మోడల్ స్కూల్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక మనకి అవుట్సోర్సింగ్ విధానంలో ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్నామండి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ పీడీస్, నైట్ వాచ్మెన్ అండ్ అటెండర్. కాకపోతే మాకు గత 5 నెలలుగా ఇప్పటివరకు రెన్యువల్ కాపీ రాలేదు. మేము రోజు వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. మొత్తం పని చేయించుకుంటున్నారు కదా, కరెక్ట్ సమయంలో మాకు జీతాలు ఇస్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఇలాంటి చాలామంది సఫర్ అవుతున్నారండి. ఆఫీస్ సబార్డినేట్స్ వాళ్ళకి జీతాలు రాక, పర్మిషన్స్ ఇవ్వక, వాళ్ళు లీవ్స్ కూడా ఇవ్వట్లేరు సరిగ్గా. మేము లీవ్స్ ఇవ్వక ఏదైనా పనికి వెళ్దామన్నా, ఒక రోజు లీవ్ పెట్టుకొని ఏదైనా కూలికి వెళ్దామన్నా వాళ్ళు కూలికి వెళ్ళడానికి కూడా లేదు. బస్సే ఛార్జెస్ అంటే మాకంటే బస్ ఫ్రీ ఉంది సార్, వాళ్ళకంటే బస్ ఫ్రీ లేదు కదా. వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలి కదా. వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు? వాళ్ళకి పీడీలు అంటే మొత్తం జెంట్సే ఉన్నారు మ్యాక్సిమం. మాకు లేడీస్ కంటే బస్ ఫ్రీ ఉంది, కాకపోతే వాళ్ళు బస్ ఫ్రీ లేదు కదా సార్. వాళ్ళు పిల్లల ఫీజులని అవన్నీ మార్చి నుంచి రాలేదు సార్ ఇప్పటివరకు. వాళ్ళు ఫీజులు ఎలా కడతారు పిల్లలకి? ఎవరైనా పాల బిల్లు కట్టలేక పాల కూడా బంద్ చేసేసారు ఇంట్లో. చాలా సమస్యలు ఎదురవుతున్నాయి సార్ జీతాల గురించి. అందుకని తొందరగా మాకు రెన్యువల్ కాపీ అందేటట్టు చూడండి సార్ అని ఇక్కడ నేను కలెక్టర్ మేడం గారికి ఒక వినతి పత్రం. కావున మా రెన్యువల్ కాపీ తొందరగా వస్తే మాకు శాలరీలు తొందరగా పడితే మేము మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ ఇది తొందరగా కాకపోతే మేము నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నాం. మేము నల్గొండ జిల్లా మోడల్ స్కూల్లో వివిధ మోడల్ స్కూల్ పీడీలుగా అండ్ సిఓ నైట్ వాచ్మెన్ అటెండర్లుగా మోడల్ స్కూల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. గడిచిన 5 నెలల నుండి మాకు ఏజెన్సీ రెన్యువల్ చేయక, మాకు శాలరీలు ఇవ్వక చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని ఈరోజు జిల్లాలో మొత్తం మీద అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులము బాయ్కాట్ చేసి ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. సో కలెక్టర్ గారిని కలిస్తే ఏమంటున్నారంటే, మీకు 2-3 డేస్లో పని అవుతుంది, త్వరలో మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళండి అంటున్నారు. లాస్ట్ వీక్ కూడా ఇదే విధంగా వచ్చాము. ఏజెన్సీ రెన్యువల్ కావట్లేదంటే 2 రోజుల్లో అయిపోతున్నారు. పోయిన వారం పోయాము, స్కూల్కి మొత్తం పోయాము, కానీ కాలేదు. మళ్ళీ ఈ వారం వచ్చాము, మళ్ళీ 2 డేస్లో అయిపోద్దని చెప్తున్నారు. కానీ అది ఇంతవరకు ఎప్పటివరకు అవుతుంది అనేది ఇంకా మాకు తెలియదు. తొందరగా రెన్యువల్ చేసి మాకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి శాలరీస్ అన్నీ ఇమీడియట్లీగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ నుంచి కంప్యూటర్ ఆపరేటరు, పీడీస్, నైట్ వాచ్మెన్, సబార్డినేట్లు అందరం కలిసి వచ్చాము కలెక్టరేట్కి. మాకు 5 months నుంచి శాలరీస్ లేవు. మేము జీతాల కోసం ఇక్కడికి వచ్చాము. రెన్యువల్ లేక మాకు ఉద్యోగం ఉన్నదా కోల్పోయినా అనే సందిగ్ధంలో ఉన్నాం. దయచేసి మాకు రెన్యువల్ ఆర్డర్లు ఇప్పించి మా ఉద్యోగాలకి జీతాలు కట్టేయాల్సిందిగా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా తెలియజేసి, దాదాపు మేము ప్రతి పండుగకు కూడా జీతాలు అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీనిపైన త్వరగా ఏదైనా యాక్షన్ తీసుకొని సీఎం గారు చెప్పినట్టుగా కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి మాకు జీతాలు అందించవలసిందిగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.